పీపీఎఫ్ ప్లస్ గ్రఫైన్ కోటింగ్ చేసాం ఈ వెహికల్కి మనం. సార్ మన దగ్గరికి యాక్చువల్లీ ఒక మేడం వచ్చారనమాట. ఈ మేడం కూడా ఏంటంటే మన ఓల్డ్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిఫర్ చేస్తే మేడం అనేది మన స్టూడియోకి రావడం జరిగింది. మేడం ఏంటంటే ఒక వెహికల్ తీసుకున్నారండి, ఇదే వెహికల్ అండి 3XO వెహికల్ అనమాట. యాక్చువల్లీ వెహికల్ తీసుకొని కూడా 6 months అవుతుందన్నమాట వెహికల్ తీసుకొని. దీని కండిషన్ లైక్ మనకి యాక్చువల్లీ మేడం అసలు మామూలుగా జనరల్గా మీరు ఏ విధంగా వాడతారంటే మీరు వాడిన డైలీ యూసేజ్ వెహికల్ ఏ విధంగా వాడతారని చెప్పి అడిగామన్నమాట. లేదంటే ఎప్పుడన్నా ఒకసారి మనం అవుట్ సైడ్ అవుటింగ్కి వెళ్తుంటాము, లేదంటే మోస్ట్లీ ఇంట్లోనే ఉంటుంది వెహికల్. కానీ మనకి ఏంటంటే ఇంటి దగ్గర ఉన్న చిన్న పిల్లలు కానీ ఏదన్నా డాగ్స్ వాళ్ళు కానీ మాకు ఏంటంటే వెహికల్కి ఇలా స్క్రాచెస్ పెడతా ఉన్నారు, వెహికల్ డల్ అయిపోతుందని చెప్పి అన్నారు. ఓకే మ్యామ్ అని చెప్పేసి మనం మేడంకి ఏంటంటే మనం ఇంకోటి మేజర్ పాయింట్ ఏంటంటే కొంచెం మనకి బడ్జెట్లో ఉండాలి కదా అని చెప్పి అన్నారు. మనం ఫస్ట్ ఏంటంటే డార్క్ వెహికల్ కాబట్టి కొంచెం పీపీఎఫ్ చేయించుకోండి మేడం బాగుండిద్ది అని చెప్పి సజెస్ట్ చేసాం. కానీ మనం ఎక్కువ వాడడం కదండి, మన దానికి మళ్ళీ అంత ఇన్వెస్ట్మెంట్ కొంచెం పీపీఎఫ్ అనేది కొంచెం ప్రైస్ ఎక్కువ కదా అని చెప్పి అన్నారు. సరే మేము అయితే మీరు బోరోఫిన్ కోటింగ్ లేదా గ్రఫైన్ కోటింగ్ చేయించుకోండి అని చెప్పాను. సరేనండి బోరోఫిన్ కానీ గ్రఫైన్ కానీ చేపిద్దామని చెప్పన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మేజర్ వెహికల్ మనం ఫస్ట్ రాంగల్ మన వెహికల్ ఇన్స్పెక్షన్ చేస్తాం కానీ చూసినప్పుడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు బానెట్ పైన చూడండి ఆల్రెడీ మీకు స్టోన్ చిప్పింగ్ అయ్యింది వెహికల్. ఇక్కడ ఈ మామూలుగా జనరల్గా ఏంటంటే మనకు తెలిసిందే ఈ స్టోన్ చిప్పింగ్ అనేది ఎక్కువగా హైవేస్లో వెళ్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా హైవేస్లో వెళ్తున్నప్పుడు కానీ స్టోన్స్ ఎగిరేసి మన వెహికల్ పెయింట్ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అనమాట. మిగతాది అంటే ప్రజెంట్ పని కానీ ఇంకెక్కువ అవ్వకూడదని చెప్పేసి మన సజెషన్ ఏంటంటే పీపీఎఫ్ ప్లస్ గ్రఫైన్ కోటింగ్ చేసాం ఈ వెహికల్కి మనం. పీపీఎఫ్ ప్లస్ గ్రఫైన్ అండి. ఈ పీపీఎఫ్ ప్లస్ గ్రఫైన్ ఎలా చేస్తామంటే మేజర్గా మనకి పీపీఎఫ్ వచ్చేసరికి ఏంటంటే మనకి బానెట్ వస్తుందండి. బానెట్కి మనకి మేజర్ ఇంపాక్ట్ అయ్యే ప్లేసెస్ ఫ్రంట్ బంపరు, తర్వాత సైడ్ మిర్రర్స్, వీటికి పీపీఎఫ్ వస్తాయండి. దాంతోపాటుగా మనకి పీపీఎఫ్ అనేది కొంచెం మనకి ఈ డోర్ ఎడ్జెస్లో కూడా వస్తాయండి. ఎందుకంటే మనం ఇప్పుడు డోర్ ఓపెన్ చేసినప్పుడు మనకి వాల్ కానీ దాన్ని తగిలి మనకి వీటికి తగులుతూ ఉంటుంది కాబట్టి వీటికి అండ్ ఆ ఫ్రంట్ ఫుట్ రెస్ట్ల దగ్గర ఉంటాయి కదా సార్, అక్కడ కూడా మనం పీపీఎఫ్ ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ బాడీ ఏదైతే ఉందో మొత్తానికి కూడా కంప్లీట్గా మనం గ్రఫైన్ కోటింగ్ చేసాం అనమాట. ఇది ఏంటంటే పార్షియల్ పీపీఎఫ్ ప్లస్ మన ఇలా గ్రఫైన్ కోటింగ్ అనేది చేస్తాం అనమాట. ఎందుకంటే ఎక్కువ మంది కూడా ఎక్కువ యూసేజ్ చేయం, మనకి పీపీఎఫ్ ప్రైస్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి కూడా మనం ఇలా కూడా చేస్తాం అనమాట. పీపీఎఫ్ ప్లస్ గ్రఫైన్ కోటింగ్ ఆర్ బోరోఫిన్ కోటింగ్. సో వెహికల్ అయితే మీరు చూసుకోవచ్చు కంప్లీట్గా వెహికల్ అని రెడీ అయిపోయిందండి. ఈరోజు వెహికల్ మేడంకి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కూడా మీ వెహికల్ చేయించుకోవాలనుకుంటే ఎక్కడ రావాలిగా తెలుసు కదండి. ఎంఎం కార్ విజర్స్ కార్ కేర్ స్టూడియోకి రండి. ప్రాపర్గా మీకు ఏంటనేది ఏం చేస్తాం ఎలా చేస్తాం అనేది కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాతే మనం ఈ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. మీకు కూడా మీ వెహికల్కి ఏ సజెషన్ కావాలో కన్ఫ్యూజన్లో ఉన్నారా అయితే మీ వెహికల్ ఏంటనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి, మీకు డిఎం చేస్తాం. థ్యాంక్ యూ గైస్.